జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో నిరుపేద అయిన చిమట నాగమణి కష్టపడి 6 నెలలు పెంచిన తన 2.5 ఎకరాలలో మామిడి మొక్కలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అన్యాయంగా నరికించి వేశారని హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. కష్టపడి గెత్తి మీద నీరు మోసుకుంటూ మొక్కలను పెంచుకున్నారని, కనికరం లేకుండా కొందరిపైన కక్ష కట్టి మామిడి మొక్కలు నరికించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 సంవత్సరాలు బట్టి తోట వేసుకున్నాం మేము. దాంట్లో సాగు మొక్కలు వేసుకున్నాము. వేసుకుని 6 నెలలు అవుతుంది మేము వేసుకుని. ఎవడు పిల్ల తోట తెగిందంటే తెలవలేదు నాకు. ఘాట్ గారు మాత్రం డైలీ తిరుగుతున్నావు ఈ మీదగా. మరి ఆయనే చేపించినాను నాకు అనుమానం. లంచం కాడికి మరి డబ్బులు 1000 రూపాయలు కూడా తెంగిండు నా దగ్గర. లంచం తెంగిండు. మళ్ళీ డబ్బులు ఇచ్చినాడు ముచ్చుతున్నాడు తోటలో. సోమవారం మొత్తం మామిడి మొక్క ఉంది. ఇవాళ నా చేలోకి వచ్చి మొక్కలు నరికి 3 రోజులు అవుతుందో 2 రోజులు అవుతుందో నాకు ఇవాళ తెలిసింది. నేను తోటలోకి వచ్చి చూసుకున్నా. నా మొక్క నరికిచ్చింది ఆడే. దోశ అంట ఆడిపోయి బయట కూలని మనిషిని పెట్టో చేపించిండో ఆడే చేసిండో ఎట్ చేసిండో ఆడి ద్వారాగే జరిగింది. ఇది అంటే ఘాట్ గారు ఆయనే తిరుగుతుండిట్టు. హైకోర్టు పెండింగ్ లో ఉంది. మేము కోర్టు చేసాము. దీన్ని కోర్టులో తిరుగుతున్నా ఈ పని చేశారు లంచా వరకు. అసలు ఆడి కళ్ళెట్టొచ్చి ఈ మొక్క ఏ రకంగా పెంచుకున్నా నేను నెత్తిని జారిపోతున్నా. నీళ్ళు ఊళ్ళో ఉండి నెత్తిని జారిపోతున్నా. ఇక్కడ ఎన్ని ఎకరాలు చేస్తున్నావా నువ్వు? నేనా నాది మొత్తం 2-3 ఎకరాలు. 2 ఎకరాలు 2 ఎకరాలు నాది. ఇంకొక 3 ఎకరాలు. మొత్తం 200 మొక్క నరికేసిండు. 200 మొక్క నరికేశారు. మొత్తం 200 మొక్క మేము గడ్డ మొక్క వేసుకున్నాం. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ బిట్టు మొత్తం ఎంత ఉంటుందమ్మా? ఈ బిట్టు మొత్తం ఎంత ఉంటుంది? 40 ఎకరాలా? ఎకరాల్లో 20 మంది చేస్తున్నాం. మేము మొక్కలు వేసుకున్నాం. మేము వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చి బయట తోడు పట్టా అయిందని బయట తోడు వస్తాం గాడ్డాళ్ళు వస్తాం ఈ రకం చేశారు. బాగా 2 రోజులకు 3 రోజులు తిరగటం. ఈ మధ్యలో ఖర్చు వేసుకుని తిరిగి నాన్న ఆగంబాగం చేసి మొక్కలు ఈ రకంగా చేశారు. మా ఇక్కడ చూడండి మామిడి మొక్కలు చూడండి. ఆటలలో వేసుకున్న సాగు గడ్డ మొక్కలు వేసుకున్నాం మేము. 200 మామిడి మొక్క మొత్తం నరికేశారు. అసలు ఆడికి ఎంత ధైర్యం ఉంటే చేసిండో మేము తోటలో లేకోకుండా. ఎవరి వరకు నరికారమ్మా? మా రాంకుట్ని గారిది మాది నేర్పరిచింది. నలుగురి ఎంత ఖర్చు పెట్టారు. మరి ఏంటో ఖర్చు ఏంటో మరి అసలు ఏ రకం పట్టా అయ్యిందో ఏరే వాళ్ళకి పట్టా అయ్యిందో అడువాడికి అయ్యిందో ఎవరికి అయ్యిందో దాస్ గారు చేపించే పని ఇది. దాస్ గారు అంటే మరి గారి పేరు దాస్ అంట. ఆయన ద్వారాగా జరుగుతుంది ఇది మొత్తం. దాసు గారు మిమ్మల్ని ఎంత అడిగారు? ఎకరాల లెక్క అడిగారా లేకపోతే ఇంత అడిగారా? మొక్కలు వేసిన రోజున వచ్చి 2 మొక్కలు పీకాడు. పీకితే నేను 1000 రూపాయలు చేతిలో పెట్టా. తీసుకుని వెళ్ళాడు. ఈ 5-6 నెలలు బట్టి ఏం మాట్లాడాలా? మా 5-6 నెలలు బట్టి మాట్లాడుకోకుండా ఈ రకంగా చేసేసాడు. 10,000 రూపాయలు మళ్ళీ ఏళ్ళ దగ్గర తీసుకోండు. ఇట్లా మాకు తెలవదు. రామకృష్ణ. ఏ రామకృష్ణ? రామకృష్ణ. ఈ ఊరు 8 చిత్తపూర్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి తోట చేస్తున్నారు? 2007 కాడి నుంచి. 2007 కాడి నుంచి. ఈ మధ్యలో ఎవరు మిమ్మల్ని లేదు? ఆటంకం ఉంటే జీడి తోటలో అటెంది పెంచుకోగలుగుతాము. ఓకే. ఎవరు నరికింది అనేది మనకైతే తెలవదు ఎవిడెన్స్ గా. కాకపోతే ఆయన తిరిగే మాట మాటికి తిరుగుతున్నాడు. గార్డు తిరుగుతున్నాడు. మరి నిన్న కారు రేంజర్ DFI ఎవరో వచ్చారంట. వచ్చి చూశారు, తిరిగారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగింది ఇది.